మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, మనం మంచిగానే ఉన్నాం సార్, కానీ చాలా మంది ఆడవాళ్ళు చూసుకుంటే ఇంట్లో ఉంటారు. సంథింగ్ వాళ్ళు ఏదైనా ఇన్కమ్ సంపాదించాలి, లేకపోతే సంథింగ్ ఒక బిజినెస్ చేయాలి, వాళ్ళకంటూ కొన్ని థాట్స్ ఉంటాయి. కానీ బయటకు వచ్చి వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు, అవి చేయలేరు. సంథింగ్ ఇంట్లో వాళ్ళు కూడా నువ్వెందుకులే ఆడదానివి, సంథింగ్ ఇంట్లో కూర్చొని నేను సంపాదిస్తున్నాను కదా అనుకుంటారు. వాళ్ళకంటూ కోరికలు ఉంటాయి సార్, వాళ్ళు కూడా ఎదగాలి, సమాజంలో ఒక పేరు తెచ్చుకోవాలని. నిజం. కానీ ఎలా అంటారు, ఇంట్లో సమస్యల్ని, సమాజంలో సమస్యల్ని ఎదుర్కొని వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే, వాళ్ళు బిజినెస్లో ఎదగాలంటే సంథింగ్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చాలా మంది అమ్మాయిలు ఆ విధంగానే మదన పడుతూ ఉంటారు. అవును సార్. ఎందుకంటే సపోర్ట్ ఇంట్లో వాళ్ళు వద్దు, ఆడపిల్ల బయటకు వెళ్ళడానికి వీల్లేదు, అవసరం లేదు వద్దని అబ్బాయిలు మాత్రమే సపోర్ట్ చేస్తుంటారు. అవును సార్. వాళ్ళకు ఒక రకమైన భయం వల్ల, ప్లస్ వీళ్ళకైతే కోరికలు ఉంటాయి. ఆ కోరికల వల్ల మదన పడిపోయి బాధపడిపోతూ ఉంటారు లోపల. చాలా కొంతమంది ఏడుస్తూ కూడా ఉంటారు. అవును సార్. అంటే ఎవరో ఒకరి సపోర్టు ఉండి తీసుకెళ్ళి దగ్గరుండి చేయించాలి, లేకపోతే వేరే సోర్స్ లేదనుకుంటారు వాళ్ళు. అమ్మాయిలు ఇప్పుడు జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్ మన వీడియో చూసిన తర్వాత చాలా చేంజెస్ వస్తుంది వాళ్ళకి. అంటే మనమే స్వయంగా క్రియేట్ చేసుకోవచ్చు అని తెలియదు వాళ్ళకి. మరొకరు బ్రదరు, ఫాదరు, వీళ్ళెవరు ఫ్రెండ్, ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఎట్లా అవసరం లేదు, అది ఎలా సాధ్యం అంటే మనలోనే అంతులేని తెలివితేటలు ఉన్నాయి. ఆత్మ ద్వారా, ఆత్మ పేరు సోల్ అంటాం, సబ్ కాన్షియస్ మనసు అంటాం, ఇన్నర్ చైల్డ్ అంటాం, ఆత్మ అంటాం. ఇవి మనలోనే ఆత్మ పేర్లు. దాని ద్వారా అంతులేని క్రియేటివిటీని బయట పెట్టుకోవచ్చు. అంటే వీళ్ళకి అడగటం రాదు. సో నాలోనే ఇంత తెలివి ఉందా, నేనే ఉపయోగించుకోవచ్చు, ఆ విశ్వంతో కనెక్ట్ అయిన ఆత్మ నాలో ఉంది, దాని ద్వారా అంతులేని తెలివితేటలతో కోరుకున్న దాన్ని పొందవచ్చు అని తెలియదు. లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా. లేకపోతే వాళ్ళలో చాలా టాలెంట్ ఉంటుంది. అది వెలికి తీయమని మన ఆత్మని అడగాలి మనం. ప్రతిరోజు ఫ్రెష్ అయిన తర్వాత మిర్రర్ టెక్నిక్ చేయొచ్చు. నిద్రపోయేటప్పుడు మన ఆత్మతో ఒక ఫ్రెండ్ మాట్లాడినట్టుగా, ఒక స్నేహితురాలతో మాట్లాడినట్టుగా, అంత క్లోజ్ విషయాలు ఎలా మాట్లాడతాం, అంత డీప్గా ఎలా మాట్లాడవచ్చు అంటే, మనం ఇట్లా హృదయం మీద చేయి పెట్టుకొని, నాలోని దైవశక్తి, నువ్వు అత్యంత పవర్ఫుల్ అని నాకు తెలియదు ఇప్పుడు దాకా, నన్ను క్షమించు, నీ గురించి నాకు చాలా విషయాలు తెలిసినాయి, నీ ప్రపంచంలో ఒక అత్యంత శక్తివంతమైన దాని అని ఇప్పుడే తెలిసింది నాకు. కాబట్టి నిన్ను నాకున్న ఇన్సైడ్ అంతులేని తెలివితేటలు నువ్వు వెలికి తీస్తావని నాకు నమ్మకం ఉంది. నేను ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పగా ఎదగాలనుకుంటున్నాను. ఏ రంగంలో నేను వెళితే నాకు మంచిదో నువ్వే తెలియచేయి అని ఇష్టంగా అడగాలి. తప్పకుండా తెలియచేస్తుంది అనమాట. ఎందుకంటే మన ఆత్మ వేరే గ్రహాల మీద కూడా వెళ్ళొచ్చేస్తుంది సెకండ్స్లో. ఈ భూమిలో నిధి నిక్షేపాలు ఏమున్నాయో, ఒక సైంటిస్ట్ ఎలా అయ్యాడు, ఆత్మ ద్వారానే అయ్యాడు. థామస్ ఎడిసన్ కూడా ప్రతిరోజు ఆ యూనివర్స్తో మాట్లాడుతూ ఆకాశంలో చూసి ఆయన్ని స్కూల్ నుంచి గెంటేశారు. అలాంటి ఆయన ఒక్కడే తనతో మాట్లాడుకుంటూ తనలోని అంతు తెలివితే ఈ ప్రపంచానికి వెలుగునివ్వాలని పదే పదే చెప్పడం ద్వారా ఆ వైర్లు ఎలా వెలిగించాలో ఆ థాట్ రప్పించింది. ప్రతి స్త్రీ కూడా, రోండా బర్న్ అనే సీక్రెట్ బుక్ సినిమా తీసినామా, సీక్రెట్ బుక్ రాసినామా, ఆమె కూడా సూసైడ్ చేసుకుందాం అనుకుంది సపోర్ట్ లేకపోవడం ద్వారా. ఆమె చేస్తున్న ఛానల్లో అప్పట్లో అది గ్రోత్ లేదు, జీతం రాకపోవడం, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన తర్వాత తను సృష్టించుకోవటం మొదలుపెట్టింది. ఒక ఇంటర్నేషనల్ గురువుని కలిసిన తర్వాత తనకి క్రియేట్ చేసుకోవటం తెలియదు. తను అమ్మాయే ఈరోజు అమెరికాలో అత్యంత పేరు ప్రఖ్యాతులతో ఉంది. చనిపోదాం అనుకున్న ఆమె, వేరే మార్గం లేదనుకున్న ఆమె, వాళ్ళ చిన్న కూతురు ఒక చిన్న బుక్ తీసుకొచ్చి ఇచ్చింది, ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ రిచ్ అని. అది జస్ట్ 30 సెకండ్స్లో చదివేసింది. అంటే ఒక్కొక్క పేజీ అలా 90 నిమిషాల్లో చదివేసింది. చదివేసి ఆ గురువుని వెళ్ళి కలిసింది. బాబ్ ప్రాక్టర్ అని చెప్పి ఇంటర్నేషనల్ మోటివేషనల్ పెట్టి కలిశాక ఆయన చెప్పిన గైడెన్స్ నచ్చి ఆ విధంగా ఫాలో అయ్యి తనే సీక్రెట్ బుక్ రాసి, తనే సీక్రెట్ సినిమా తీసి దాని మీద ప్రాణం పెట్టేసింది అనమాట. అంటే నేను ఈ ప్రపంచంలో చనిపోదాం అనుకున్న ఆమె ఏ స్థాయికి వెళ్ళిందో చూడండి. తన రోజు ఆత్మతో మాట్లాడింది. ఓహో, నాలో ఒక శక్తి ఉందన్న సంగతి మనకు తెలియదు. ఎవరో ఒక చేయి పట్టుకు లాగాలి, వాళ్ళు సపోర్ట్ చేయాలి, వీళ్ళు సపోర్ట్ చేయాలని మాత్రమే తెలుసుకున్నాం మనం చిన్ననాటి నుంచి. ఆ పరిస్థితులు అంటే వాళ్ళు ఆ విలేజ్లోనూ ఆ ఇంట్లో చాలామంది కుటుంబ సభ్యులు ఉండడం ద్వారా వాళ్ళ సపోర్టే తీసుకోవాలి, నేను ఇండిపెండెంట్గా ఎదగాలని ఆలోచన క్రియేట్ చేసుకోవాలని తెలియదు వాళ్ళకి. మనమే క్రియేషన్ బుక్లు రాసుకోవాలని కూడా తెలియదు. రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలో డిజైన్ చేసుకోవాలని కూడా తెలియదు. ప్రతిదానికి డబ్బు కావాలనుకుంటారు, కానీ ఆలోచనలకు డబ్బు అవసరం లేదు.
మనం గొప్ప గొప్ప కళలు కనటానికి అవసరం లేదు. ఆ కళలు నిజమవుతాయి. ఎలా కనాలి? నిజంగా నీకు దేని మీద ధ్యాస ఉంది, ఏ రంగం అంటే ఇష్టం. కొంతమంది అల్లికలు, కొంతమంది స్టిచ్చింగ్, కొంతమంది బ్యూటీ బొటిక్, అవును సార్, ఫ్యాషన్ డిజైనింగ్, ఓన్ బ్రాండ్ క్రియేట్ చేస్తుంటారు, అవును సార్, బొమ్మలు చేస్తుంటారు. ఆ క్రియేటివిటీ వీళ్ళకంటే ఇంకా భిన్నంగా ఉంటుంది. అది ఎవరికి బయటకు తీస్తారంటే మన ఆత్మ తీస్తుంది. దాన్ని అడగాలి పదే పదే. ఒక మహోన్నతమైన శక్తి, నన్ను ఈ ప్రపంచంలో ఇతరుల కంటే నేను చాలా గొప్పగా ఎదగాలనుకుంటున్నాను. ఏ రంగంలో వెళ్తే ఏ రంగాన్ని ఎంచుకోవాలో నువ్వే తెలియ. ఎందుకంటే దానికి భవిష్యత్ సంగతి ముందే తెలుసు ఈ ఆత్మకి. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి బాడీని మార్చుకుంటూ వస్తుంది మనలోని ఆత్మ. చూడండి, భగవద్గీతలో ఎవరైనా పెద్ద పెద్ద లీడర్లు చనిపోయినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆడియో రన్ అవుతూ ఉంటుంది. భగవద్గీత, ఆత్మ నశించదు, శరీరం నశిస్తుందని వస్తుంది. అంటే ఆత్మకి అసలు మరణం లేదు. ఆ ఆత్మతో, అది దైవాత్మ అనమాట. దాన్ని అడిగితే మనల్ని ఆ సిచ్యువేషన్ అంటే ఇక్కడ నమ్మాలి. మళ్ళీ డిప్రెషన్లో ఉండి అపనమ్మకంతో అడిగితే పనిచేయదు. పూర్తిగా ప్రాణం పెట్టేయాలి, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. అండ్ సార్, కొంతమంది ఏ విధంగా అంటే వాళ్ళకి సంథింగ్ ఒక ఆర్ట్, సంథింగ్ ఒక క్రియేటివిటీ ఉంది అనుకుందాం. మీరు అన్నట్టే స్టిచ్చింగ్స్లోనో సంథింగ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, బాగా చేయగలరన్న నమ్మకం ఉంది, చేస్తారు కూడా. కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ సంథింగ్, వాళ్ళ పెద్దవాళ్ళ మాటలు వినో సంథింగ్ వాళ్ళు బయటికి రాలేకపోతారు. కరెక్ట్. ఇప్పుడు అలా అందరి మైండ్ సెట్ చేంజ్ చేయాలంటే ఎలాగా, ఏ విధంగా అంటే వీళ్ళు బయటికి రావాలంటే వీళ్ళ మాటలు వాళ్ళు నమ్మాలి, వీళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. ఆ ప్రోత్సాహం అనేది ఎలా అందుతుంది అంటారు వీళ్ళకి? ఓకే, దానికి చాలా సింపుల్ సంజయ్. తను ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఆత్మతో మాట్లాడాలని చెప్పాను కదా, అలాగే నా కుటుంబ సభ్యులు అందరూ నాకు సహకరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు దాన్ని వదిలేసి సపోర్ట్ చేయట్లేదని ఒక్కసారి కూడా మాట్లాడకూడదు. నిజంగానే సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ నాకు సహకరిస్తున్నారని చెప్పాలి. సహకరించేలాగా వాళ్ళు ఈ పాజిటివ్ మాట విషయంలోకి వెళ్ళి యూనివర్స్ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసింది. సో ఎంత శత్రువైన మిత్రుడు అవుతాడు. మనం ఏం చెప్తాం, అతను నాకు విరోధి అంటే ఆ విరోధం పెరుగుతుంది. అవును సార్. ఇక్కడ నాకు పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ వీళ్ళెవరు హస్బెండ్ కానీ సహకరించట్లేదు అన్న మాటని ఆపేయాలి. ఆపేసి నాకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. కొద్ది రోజుల్లో వాళ్ళంతా చేంజ్ అవుతారు. అది ఇన్సైడ్ నుంచి రావాలి. అంటే ఒక ఉబికి పెళ్ళుబికి అంటారు చూసారా, వైబ్రేషన్స్ వస్తున్నాయి బాడీ, ఒకలాంటి షవరింగ్ వస్తుంది నాకు బాడీ అంటారు చూసారా, అట్లాంటి మాట ఆత్మీయంగా మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ సార్. ఈ అఫర్మేషన్ అనేది దీనికన్నా సంథింగ్ మేనిఫెస్టేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అఫర్మేషన్ అనేది ఒక ఏ విధంగా అంటే నడవడానికి పరిగెట్టడానికి తేడా ఉందన్నారు. అసలు మరి అలాంటప్పుడు అఫర్మేషన్ కన్నా అఫర్మేషన్ అంటే ఇదేంటి, ఆత్మీయతతో మాట్లాడటం, రాయటం కాదు. అఫర్మేషన్ అంటే రాయటం. మనం రాయటం చెప్పట్లేదు, ఆత్మ ఫీల్ అవుతూ పొలకించిపోయేలాగా నా పేరెంట్స్, కుటుంబ సభ్యులు, హస్బెండ్ అందరూ నాకు సహకరిస్తున్నారు అంటూ ఇష్టంతో చెప్పాలి. నీకు అది 5 సెన్స్ ఫీల్ అయ్యేలాగా రావాలి. ఆ అమ్మాయి, ఒక అమ్మాయిని ప్రకృతితో పోలుస్తాం మనం, అలా వైబ్రేషన్స్ తీసుకురావాలి బయటికి. మాట్లాడితే మంత్రముగ్ధుల్లా ఉండాలి మాటలు అంటారు చూసారా, ఆత్మ కూడా అంతా ఇంప్రెస్ అవ్వాలి. టెన్షన్స్లో ఉండి మాట్లాడి చెప్తే పనిచేయదు, ఏదో సమస్యని మైండ్లో పెట్టుకుని చెప్తే పనిచేయదు, రిలాక్స్ అయిపోవాలి. సో అలా కూడా కుదరట్లేదు కాన్సన్ట్రేషన్. మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం, దాంట్లో కూడా కాంటాక్ట్ చేసి విడిగా, సో ఆ గురువు ద్వారా పర్సనల్గా నేర్చుకుని, అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్రియేటివిటీ ఉంటుంది. నేను ఇట్లా వెళ్ళాలనుకుంటున్నా, అది కరెక్ట్ అని కూడా అడగొచ్చు వాడు క్లాసులు జాయిన్ అయినప్పుడు. అట్లా మనం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి విడిగా 1-to-1 క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం కదా, అట్లా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా డెప్త్గా కావాలి, ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుని ఆ నెగిటివ్స్ పోయేలాగా. కాన్సన్ట్రేషన్ కుదరట్లేదంటే నెగిటివ్స్ ఉన్నట్టు అర్థం. అవన్నీ క్లియర్ చేసుకోవడానికి రెమెడీస్ ఉంటాయి, అట్లా చేయొచ్చు. లేదా నేను మనసు పెట్టగలంటే మనం చెప్పింది ఫాలో అయితే వర్కౌట్ అవుతుంది. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. మరి చూసారు కదా గైస్, ఇలాగ ఎంతోమంది ఆడవాళ్ళు కానివ్వండి, సంథింగ్ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఒక ఇంటెన్షన్ అనేది ఉంటుంది. సంథింగ్ బిజినెస్ చేయాలి, సంథింగ్ నేను ఒక పెద్ద జాబ్ చేయాలి, లేకపోతే బయటకు వచ్చి అందరికన్నా భిన్నంగా ఎదగాలి, బతకాలి అనుకుంటారు. కానీ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, ఇలాగ సమాజంలో ఎవరు సపోర్ట్ చేయరు. కానీ ఇలాంటి సమస్యలన్నీ అధిగమించి ఎదగడానికి మార్గం చూపిస్తూ అంటున్నారు సురేష్ గారు. ఇలాంటి సీక్రెట్స్ అనేది తెలియజేసేదే సీక్రెట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనే వెబినార్ కండక్ట్ చేస్తున్నారు. ఈ వెబినార్ కానీ అటెండ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి వెంటనే రిజిస్టర్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.